అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ మాటల దగ్గరికి మమ్మల్ని తీసుకుని వచ్చావయ్యా. మరి మీ మాటలు ఆలోచిస్తుండగా కొన్ని సందర్భాలు వింటుండగా మా జీవితాల్లో తండ్రి కావలసిన జ్ఞానమును మాకు అనుగ్రహించి కృప చూపించమని, వినువారు మాత్రమే ఉండి మోసపరిచిన వాక్య ప్రకారము ప్రవర్తించే భాగ్యమును ప్రసాదించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలీయుల ప్రయాణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వాళ్ళు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అక్కడ నుండి బయలుదేరిన వారిలో పెద్దవారిలో 2 మాత్రమే కనాను దేశానికి ప్రవేశించారు. మిగిలిన వారంతా అరణ్యంలో రాలిపోయారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, వాళ్ళందరినీ అక్కడికి చేర్చాలనే దేవుడు ప్రణాళిక. కానీ లక్షల మంది ప్రజలు, 6 లక్షల మంది ప్రజల్లో చిన్నపిల్లలందరినీ పక్కన పెడితే 6 లక్షల మంది ప్రజల్లో 2 మాత్రమే వెళ్ళగలిగారు. మిగిలిన 5,99,998 మంది అరణ్యంలో రాలిపోయారు. 6 లక్షల మందిలో వెళ్ళిన వారు 2 చిన్నపిల్లలు వెళ్ళారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎందుకు వీళ్ళంతా అరణ్యంలో రాలిపోయారు అని మనం ఆలోచిస్తే, దేవుని మాట అనేది వాళ్ళు వినలేదు. ఎలాంటి పరిస్థితుల మధ్య వాళ్ళు వినలేదు. వినకపోతే దేవుడు చేర్చడా అక్కడికి అనేటువంటి అనేక సందర్భాలు బైబిల్ నుండి మనం ఆలోచించేద్దాం. ఎందుకంటే పోయిన వారం గుర్తు చేశాను, వారి ప్రయాణం మన ప్రయాణంతో పోల్చుకుంటూ ఆలోచించాలి. వాళ్ళ ప్రయాణం 40 సంవత్సరాలు, మన ప్రయాణం కూడా సుమారుగా అంతే ఉంటుంది. అవునా కదా చెప్పండి, ఏమండి? వాళ్ళ ప్రయాణం సుమారు 40 సంవత్సరాలు. మన ప్రయాణం పరలోకానికి వెళ్ళటానికి నాకు 33, 60 వేసుకోండి, అంతకుమించి బతకంలే. ఇంకెంత ఉంటాం? 20 దేవుడిస్తే 27 కదా. అంటే 40 కూడా లేదన్నమాట ప్రయాణం కదా. యవనస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఉండొచ్చు. పెద్దవారు ఉన్నారనుకోండి, ఇంకో 10లో వెళ్ళిపోతారు వాళ్ళంతా. అర్థమైందా? ఏమో ఈలోపు మనమే వెళ్ళొచ్చు, మళ్ళీ వాళ్ళకిళ్ళ చూడబాకండి. కనుక ఈ ప్రయాణంలో నిలబడేవారు చాలా తక్కువ మంది ఉంటారు. కనుక స్టెప్ బై స్టెప్ మనం ఆలోచిస్తున్నప్పుడు మన జీవితం మారటానికి ఉపయోగపడుతుంది అని గ్రహించుకోండి. ప్రేమైన దేవుని వాళ్ళరా, అసలు వీళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేయాలా? ఏమండి? ఐగుప్తు దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళటానికి వీళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేయాలా అని మనం ఆలోచిస్తే చేయనవసరం లేదు. 40 సంవత్సరాల ప్రయాణం అనేది వాళ్ళు చేయనవసరం లేదు. కానీ ఎందుకు 40 సంవత్సరాల కాలం పట్టింది అనేది ఫస్ట్ మనం ఆలోచిద్దాం.
40 సంవత్సరాల టైం దేవుడు ఎందుకు తీసుకున్నాడు వాళ్ళని నడిపించడానికి? యాక్చువల్గా అయితే దగ్గర కొన్ని రోజుల్లోనే, అంటే కొన్ని సంవత్సరాల్లోనే వెళ్ళిపోయే కాలం. కానీ 40 సంవత్సరాలు ఎందుకు వాళ్ళు ప్రయాణం చేయవలసి వచ్చింది అని ఆలోచిస్తే, వీళ్ళందరూ కూడా పారాను అనేటువంటి ఒక అరణ్యానికి వెళ్తారండి. చూడండి ఒకసారి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 16వ వచనం. తర్వాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యంలో దిగిరి. బాగా వినండి, ఆలోచించండి. వీళ్ళు పారాను అనేటువంటి ఒక అరణ్యంలో దిగారు. ఎప్పుడైతే ఆ అరణ్యంలో దిగారో, అలా దిగిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, నాయనా కొంతమందిని పంపించు, ఒక్కొక్క గోత్రం నుండి పెద్దల్ని పంపించు. చూడండి 13వ అధ్యాయం 1వ వచనం నుంచి, 13వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించు చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపాలి. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉన్నాడు. ఎందుకంటే వాడే, అందరూ ప్రధానులు వేరు, అందరూ వేరు, నాయకులు వేరు, నడిచేవారు వేరు, నడిపించే నాయకులు వేరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాయకత్వం అనేది అందరికీ రాదు. కనుక ఒక్కొక్క గోత్రంలో ప్రధానులు పెట్టావు ఆల్రెడీ. ఆ ప్రధానుల్లో ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క ప్రధాన్ని తీసుకొని నువ్వేం చేస్తావంటే, మోషే యెహోవా మాట విని పారాను అరణ్యం నుండి వారిని ఏం చేశాడు? పంపాడు. వారందరూ ఇశ్రాయేలులో ముఖ్యులు. వారి పేర్లు కింద రాయించాడు, అది మనకు అవసరం లేదు. అలా వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు అని అంటే, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చుట్టి రావడానికి ఒక 40 రోజులు పట్టింది. చూడండి 22వ వచనం, చూడండి 22వ వచనం. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు, అహీమాను, షేషయి, తల్మయి అనువారుండ్రి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే 7 ఏళ్ళు ముందుగా కట్టబడిను. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కేలు అంటే ద్రాక్ష గెల లోయను పేరు పెట్టెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోను యొద్దకు ఇశ్రాయేలు సర్వ సమాజం వద్దకు వచ్చి వారికి ఆ సర్వ సమాజము సమాచారము తెలియచేసి ఆ దేశపు పనులను వారికి చూపించారు. ఆ దేశం ఎంత మంచిదో, ఎంత గొప్ప దేశమో, ఎంత ఏమంటే సారవంతమైనటువంటి భూమో, నిజంగా ఆ గెలలు, ఆ పండ్లు అవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా ఎంత మంచి దేశం అర్థమైపోతుంది. చూపించారు. వారు అతనికి తెలియపరిచింది ఏమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళితేమి అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించే జనులు మాత్రం, మరి బలమైన ఆహారం తిన్న వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? అందరూ బైబిల్ చూడాలి, ఓకే? బైబిల్ చూడాలి, నా మాట వినాలి. బలమైన ఆహారం తినేవాళ్ళు ఎలా ఉంటారు? బలంగానే ఉంటారు. కనుక వాళ్ళు, ఆ జనులు మాత్రం బలవంతులు. వారి పట్టణమును ప్రాకారము గలవి, అవి మిక్కిలి శత్రువు రాకుండా ప్రాకారాలు కట్టుకున్నారు వాళ్ళు. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుతున్నారు. ఇంకా హిత్తీలు, ఎబీసీలు, అమోరీలు కొండ దేశంలో నివసించుతున్నారు. కనానీయులు సముద్రం వద్దను యోర్దాను నదీ ప్రాంతంలో నివసించుతున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నెమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళుదుము, దాన్ని స్వాధీనపరచుకుని మీరేం భయపడకండి అని, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలు దేవుడు ఇచ్చాడు మనకి. అయితే అతనితో కూడా పోయిన మనుషులు మాత్రం అతనితో పాటు పోయారు కదా, కాలేబుతో పాటు పోయారు కొంతమంది మనుషులు. ఒక్కొక్క గోత్రం ఒక్కొక్కరు వెళ్ళారు కదా.
అలా వెళ్ళిన వారు మాత్రం ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజామండ్రి. చూడండి, ఈయనేమో మంచోడు కదా, అందుకే ఈయన పోయాడు అక్కడికి. పాలు తేలిన ప్రపంచ దేశానికి వెళ్ళిన వాళ్ళు ఈయన ఒకడు కాలేవు. ఈయనేమో ఎర్ర సముద్రం పాయలు చేసి దేవుడు నడిపించాడే, ఆ మనుషుల్ని ఎదిరించడం పెద్ద లెక్కండి. ఆ మాత్రం ఆలోచించొద్దా? మనకు శక్తి ఉంది, మన పక్షాన దేవుడు ఉన్నాడని ఆలోచించొద్దా? ఆలోచించాలి. కానీ వెళ్ళిన వారిలో కొంతమంది ఏం చేశారంటే, అయ్యా మీరు ఊహించినంత చిన్నదేం కాదు అది. కొంతమంది బలహీన పరిచే వాళ్ళు ఉంటారు, అందరూ బలవంతులు కాదు. మనలో కూడా కొంతమంది ఎలాగుంటారంటే బలహీన పరిచేవారు. అది అవసరమా, అది చేయగలమా, ఇది చేయగలమా అనేటువంటి ఒక బలహీన పరిచేటువంటి వాళ్ళు ఉంటారు. ఏమండి, ఎప్పుడు కూడా దేవుడు మన పక్షాన ఉన్నాడు అనుకున్నప్పుడు మనం బలవంతులం, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? లోకంలో ఉన్నవారి కంటే మనమే బలవంతులం. నిజంగా జయశాలి గారి మాటలు వింటుంటే క్రైస్తవుడు ఎంత గొప్పవాడు. ఈరోజు ఒక మాట చెప్పాడు, విశ్వాన్ని శాసించగలిగిన వాడు. క్రైస్తవుడు అంటే విశ్వాన్ని శాసించగలిగిన వాడు, ప్రపంచ రాజ్యాల మీద అధికారం కలిగిన వాడు క్రైస్తవుడు అంటే. నిజంగా అలాంటి మాటలు వింటుంటే నిజంగా మనలో ఎంత పవర్ ఉందా, మనం నిజంగా దేవునికి ఇష్టలుగా బ్రతికితే ఎంత గొప్ప వాళ్ళంగా మనల్ని దేవుడు తీర్చిదిద్దుతాడు అనిపిస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలాంటి ఒక బలమైన మాటలు కాలేబు చెప్తుంటే మిగిలిన వాళ్ళు ఏం చెప్తున్నారు? అయ్యో మనం మాత్రం ఆ దేశాన్ని ఆ ప్రాంతాన్ని మనం స్వతంత్రించుకోలేము, ఎందుకంటే వాళ్ళు చాలా బలవంతులు. 32వ వచనం, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పారు. ఎలాంటి సమాచారం చెప్పారు? చెడ్డ సమాచారం చెప్పారు. మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశం అది. మమ్మల్ని ఎప్పుడు చూసినా చావుగోలే వీళ్ళకి. అరణ్యంలో ఉన్నంతకాలం చంపడానికి తెచ్చావా? మమ్మల్ని చంపేస్తావా? ఐగుప్తులో ఉన్నప్పుడు బాగుంది కదా, కష్టమో నష్టమో అక్కడ బతుకుతున్నాం కదా, ఈ గోలే తప్ప దేవుడు మనసును అర్థం చేసుకున్న వాళ్ళు కాదు వీళ్ళు. ఆ దేశానికి వెళ్తే మమ్మల్ని భక్షించేస్తారు. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, వాళ్ళంతా అంటే బలమైన శరీర ఆకృతులు కలిగిన వాళ్ళంతా. 33వ వచనం, అక్కడ నెఫీలీయులు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము వాళ్ళ కింద మేము ఎలా ఉన్నామంటే మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. నెఫీలీయులు అనేటువంటి ఒక జాతిని చూసాం మేము. నిజంగా వాళ్ళకైనా మన మీదకి యుద్ధానికి వస్తే మనం వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటాము అంటే మిడతల్లాగా ఉంటాం. మాకు వాళ్ళు అలాగే కనపడుతున్నారు, వాళ్ళకి మేము అలాగే కనపడుతున్నాం, కనుక దీన్ని మనం స్వతంత్రించుకోలేము అని. ఇక ఎప్పుడైతే ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఈ చెడ్డ సమాచారం, ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్కడు ఉన్నాడు కదా, మరి ఆవిడ ఏం చేస్తాడు, వెళ్ళి ఆ గోత్రంలో ఉన్న వాళ్ళకి అందరూ చెప్తాడు, ఒరే నాయన ఇదేందో మనల్ని చంపే కార్యక్రమం ఇదంతా, మనం ఏదో చచ్చిపోయే కార్యక్రమమే ఇదంతా, కనుక మరి ఏం చేయాలి ఏంటో. మోషే గారు ఏమో ముందుకు నడిపిస్తున్నాడు, కాలేబేమో మంచిగా చెప్తున్నాడు. ఆయన మాట వినిగిన మోషే గారు వెళ్ళిపోదాం పదండి అన్నాడంటే మనం వెళ్ళిపోతే అక్కడ పరిస్థితి బాగోలేదు, వాళ్ళు చాలా బలమైన వాళ్ళు, మనల్ని తినేస్తారు వాళ్ళంతా అని ఒక్కొక్క గోత్రం ఉన్నవాడు ఒక్కొక్కరు చెప్పేసరికి మొత్తం అంతా వ్యాప్తి చెందింది ఈ చెడ్డ సమాచారం. అర్థమైందా? ఎప్పుడైతే ఈ చెడ్డ సమాచారం వ్యాప్తి చెందిందో అందరిలో ఒక కలవరం ఏర్పడింది, కేకలు వేశారు, గోల చేశారు, మరి దేవుణ్ణి బాధ పెట్టారు. అర్థమైందండి? దేవుణ్ణి ఏం చేశారు? బాధ పెట్టారు. చూడండి 14వ అధ్యాయం 2వ వచనం, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరి ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల పైన సణుగుకొని ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, అరణ్యంలో చచ్చిపోయినా బాగుండు లేదా ఐగుప్తులో చచ్చిపోయినా బాగుండు అని ఏడుతున్నారు. చూడండి, చావలేదు, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చిన. అబ్బాయి ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో చూడండి ప్రియమైన దేవుని వాళ్ళ. ఎవరి మీద నేరం మోపుతున్నారండి ఇప్పుడు? నేరం ఎవరి మీద మోపుతున్నారు? దేవుడి మీదే మోపేసేసారు. చూడండి, దేవుడి మీదే నేరం మోపేశారు. చూడండి, యెహోవా మమ్మల్ని కత్తివాత చంపునట్లుగా ఆ దేశానికి మమ్మల్ని ఏం చేస్తున్నాడు? తీసుకుని వెళ్తున్నాడు. ఏమండి?
ఏమండి, నిజంగా దేవుడికి అలాంటి మనసు ఉందండి? లేదు. ఇదంతా జరిగిందండి, ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం మనం. మొత్తం అంతా ఏం జరిగింది అని అంటే, ఎప్పుడైతే వీళ్ళు ఈ విధంగా గోల చేశారో దేవుడికి నచ్చలేదంటే, మోషేతో చెప్పాడు, మోషే వీళ్ళందరిని చంపేస్తాను నేను, ఇంకా వీళ్ళు ఇంత భయంకరులని నేను అనుకోలేదు. ఒక పని చేస్తాను, నోవాహు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాను కదా, నోవాహు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాను కదా, అలాగే నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాను, వీళ్ళందరినీ ఏం చేస్తాను, చంపేస్తాను అంటాడు. అప్పుడు మళ్ళీ మోషే దేవుడికి అడ్డుపడతాడు, వద్దయ్యా అలా చేయొద్దు, ఆ చెడ్డ పేరు నీ మీదకి రాకూడదు అని మోషే అడ్డుపడతాడు. అలా అడ్డుపడిన తర్వాత ఒక పని చేద్దాం, అలాంటి మంచి దేశానికి ఇలాంటి చెడ్డవారిని తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు, అలాంటి మంచి దేశానికి ఇలాంటి పనికి మాలిన తీసుకెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. ఒక పని చేస్తాను, ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి ఎందుకు వాళ్ళకి 40 సంవత్సరాలు టైం పట్టిందో చెప్తున్నాడు. 34వ వచనం నుంచి చూడండి. ఏమండి, 34వ వచనం నుంచి చూస్తే, మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం లెక్క చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకొందురు. అది అందుకు పట్టింది 40 సంవత్సరాలు. అదేందా 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఆ కాలం ఎందుకు పట్టింది? అరణ్యంలో వారు 40 సంవత్సరాలు ఉండవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని అంటే, 40 దినాలు మీరు ఈ ప్రాంతాన్ని అన్నింటినీ సంచరించి చూశారు, అవునా? తిరిగి వచ్చారు 40 రోజులు, ఇందాక చదువుకున్నాం మనం ఆ మాట. కాబట్టి 40 దినాల లెక్క చొప్పున ఒక్కొక్క దినానికి ఒక్కొక్క సంవత్సరం టైం పెడుతున్నాను. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు మీరు అరణ్యంలోనే ఉంటారు అని దేవుడు చెప్తాడు. ఈ అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు నేనేం చేస్తాను తెలుసా? ఇలాంటి పనికి మాలినందరినీ ఏరేస్తాను. అర్థమైందా? ఇలాంటి పనికిరాని జాతిని నేనేం చేస్తానంటే చంపేస్తాను. ఇదిగో మంచి శ్రేష్ఠుల్ని శ్రేష్టమైన దేశానికి నేను తీసుకెళ్తాను అనుకున్నాడు దేవుడు. అందుకు 40 సంవత్సరాల కాలం పట్టింది. ఓకే, ద్వితీయోపదేశ కాండం చూడండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యంలో ఈ 40 సంవత్సరమును నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. 40 సంవత్సరాల కాలం ఎందుకు అనంటే, ఆయన ఆజ్ఞలు నువ్వు గైకొంటావో లేదో. అర్థమైందా? నేను మీకు ఆజ్ఞలు ఇచ్చాను, అవి వింటావా వినవా? టెస్ట్. విన్న వాళ్ళందరూ ఆ దేశానికి వెళ్తారు, వినని వాళ్ళందరూ సంహరించబడతారు. అర్థమైందా? ఇప్పుడు మన జీవితం మనకు గుర్తుకు రావాలి, మన ప్రయాణం కూడా మనకు గుర్తుకొస్తుండాలి. ఎందుకు ఈ 40 సంవత్సరాల ప్రయాణం అంటే, దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యానికి మనం లోబడతామా లేదా? దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని పరిశోధిస్తున్నాడు. శోధించటానికి అపవాదికి అవకాశం ఇస్తున్నాడు. దానినే పరిశోధన అనొచ్చు. అర్థమైందండి? మళ్ళీ చదవండి, అర్థమవుతుంది. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది. దేవుడి గురించి నీ హృదయంలో ఏముంది? దేవుని పని గురించి నీ హృదయంలో ఏముంది? దేవుని వాక్యం వినేటప్పుడు నీ హృదయంలో నువ్వేం ఆలోచిస్తున్నావు? అర్థమైందా? ఇవన్నీ దేవుడు ఏం చేస్తాడంట?
నీ హృదయంలో ఉంది తెలుసుకోవాలి. దేవుడి పని ఉంది, మేము రామండి, అది అర్థమైపోయింది దానికి. దేవుడి పని ఉంది, వస్తాము. ఎలాగొస్తాం? తిట్టుకుంటూ వస్తామండి. నీ హృదయంలో ఉంది, అది తెలుసు ఆయనకి. దేవుని పని ఉంది, ఎలా వస్తావు? ఆసక్తిగా వస్తావా? నిజంగా నా తండ్రి కోసం నేను చేయటానికి ఈరోజు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని పరుగున తాగలవా? ఏమండి, పరుగున ఎలా వస్తున్నావు నువ్వు? ఎలా ఉంది నీ ప్రయాణం? నీ సేవ ఎలా ఉంది? సనుగుతున్నావా నాయకుల మీద? ఏమండి, ఎలా ఉంది నీ ప్రయాణం? టెస్టింగ్ అన్నమాట. నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని శోధించి నీ హృదయములో ఉంది తెలుసుకోవాలని, వాళ్ళ లక్షల మంది హృదయాల్లో ఉంది తెలుసుకోవాలని 40 సంవత్సరాలు వారిని దేవుడు ఎక్కడ ఉంచాడు? అరణ్యంలో ఉంచాడంట. అర్థమైందా మీకు ఇప్పుడు? అంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేల్ అంటే ఎవరు తెలుసా? సున్నతి పొందిన వాళ్ళు. ఆ సున్నతి, ఈ బాప్తిజం 2 ఒకటే. అర్థమైందా? బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరండి. మరి ఎవరు వెళ్తారు? నీ హృదయాన్ని పరిశీలిస్తాడు. బాప్తిజం తీసుకున్న దగ్గర నుండి నీ హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడు? పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. నీ కొన్ని పరీక్షలు పెడతాడు, కొన్ని కష్టాలు వస్తాయి. అప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఒక అరణ్యంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో ఈ లోకంలో మనకు కూడా అలాంటి కష్టాలే ఉంటాయి. ఏమండి? కనుక ప్రియమైన దేవుని వల్ల మరి ఇలాంటి కష్టంలో మనం దేవుడి మీద ఏమంటే ఒక కాలేబు ఎంత మంచిగా ఆలోచించాడండి, మిగిలిన వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోయారు చెప్పండి? ఒక కాలేబు ఎంత మంచిగా ఆలోచించాడు. దేవుడు మనకి శక్తి ఇచ్చాడు, దేవుడు మనకి శక్తినిచ్చాడు. ఎంత మంచిగా ఆలోచించాడండి కాలేబు. మరి మిగిలిన వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోయారు? దేవుడి మీద వాళ్ళకి ప్రేమ లేదు, దేవుడి మీద వాళ్ళకి నమ్మకం లేదు, దేవుడి మాటల మీద వాళ్ళకి విలువ లేదు, అందుకే నశించిపోతున్నారు. ఈరోజు మన మనసు ఎలా ఉంది దేవుడు చూస్తాడు. ఈ ప్రయాణంలో మన మనసు చూస్తాడు, ఈ ప్రయాణంలో మన హృదయాన్ని చూస్తాడు, ఈ ప్రయాణంలో మన ఆలోచనలన్నింటినీ ఆయనకు తెలిసిపోతూ ఉంటాయి. ఎప్పుడు ఎవరికి పరలోకం ఇవ్వాలో ఆయన డిసైడ్ అయిపోతాడు. అప్పుడు ఆయన పరలోకం ఇవ్వటానికి సిద్ధపడతాడు. బాప్తిజం తీసుకుంటే పరలోకానికి వెళ్ళమండి. అర్థమైందా? ప్రియమైన దేవుని ఇప్పుడు శోధించి వాళ్ళ హృదయంలో ఉంది తెలుసుకోవాలి. నేను వాళ్ళ హృదయంలో ఏముందో నేను తెలుసుకోవాలి. మరి నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్టుకు నిన్ను అణుచు నిమిత్తం రోజు రోజుకి అణిచివేత, ఆర్థికంగా అణిచివేత, సమస్యలు అణిచివేత, ఆరోగ్యపరంగా అణిచివేత, అన్ని పరిస్థితులు అణిచివేత. ఇలా అణిచివేయబడుతున్నప్పుడు దేవుడి మీద నీ నమ్మకం ఎలా ఉంది? దేవుడి మీద నీ నమ్మకం ఎలాగుంది? దేవుడి గురించి నువ్వేమనుకుంటున్నావు? పైకి చెప్పకపోయినా పైకి భక్తిగా కనబడుతున్న లోపల దేవుడి మీద నీకంటూ ఒక ఆలోచన ఉంది. అదేంటి తెలుసుకోవాలి. దేవుడు అణుచు నిమిత్తము అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకో. అంటే బాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి మొత్తం రికార్డ్ అయిపోయింది అనమాట. ఏమండి? ఎన్నిసార్లు దేవుడి గురించి చెడ్డగా అనుకున్నామో, ఎన్నిసార్లు దేవుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడామో, ఎన్నిసార్లు దేవుని పనిలో సనుక్కున్నామో, ఎన్నిసార్లు మనం విసుక్కున్నామో, ఎన్నిసార్లు మనం దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడాము. ఇవన్నీ రికార్డ్ అవుతాయి అన్నమాట. చూడండి తర్వాత మాట, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. ఎందుకు వాళ్ళకి 40 సంవత్సరాల కాలం పట్టిందో చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఇంకా ప్రయాణం స్టార్ట్ చేయలేదు మనం. 5వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మనకు ఏ దేశము ఇచ్చేదమని
వారి పితరులతో ప్రయాణము చేసెను. వారి పితరులతో ప్రయాణము చేసెను. పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి ఉండెను. ఎవరినైతే చూపించాలనుకొని ప్రయాణం కొనసాగించాడో ఆ తర్వాత దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? వీళ్ళని ఆ దేశంలో అడుగు పెట్టనివ్వకుండా చేస్తాను అన్నాడు. అర్థమైందండి? ఆ దేశమును తాను వారికి చూపించనని యెహోవా ప్రమాణం చేసి ఉండెను గనుక ఐగుప్తుల నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు, ఎంతవరకు అంట? వారు నశించు వరకు ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్యంలో సంచరించుచూ వచ్చిరి. అర్థమైందా? వాళ్ళు నశించేంత వరకు అడుగు పెట్టనివ్వలేదట ఆ దేశానికి వాళ్ళని. వీడు వెళ్ళకూడదు, వీడికి ఆయుష్ ఉంది, వీడు వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలాడు. వీళ్ళు వెళ్ళకూడదు, వాళ్ళు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ మంచి దేశానికి మంచి వారినే పంపించాలి. ఏమండి, భూమి మీద ఒక దేశం నుండి మరొక దేశానికి నడిపించటానికి దేవుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే మరి పరలోకానికి తీసుకెళ్ళటానికి ఏ నిర్ణయం తీసుకోడు ఆ దేవుడు? సెలక్షన్ ఉండదు అనుకుంటున్నారా? ఫిల్టరైజేషన్ ఉండదు అనుకుంటున్నారా? ఏమండి, ఫిల్టరైజేషన్ ఉండదా? ఉంటుంది. ఫిల్టర్ అయిపోతూ ఉంటారు, అందరూ ఫిల్టర్ అయిపోతూ ఉంటారు. ఏమండి, వాటర్ ఫిల్టర్ తీసుకున్నాం కదా, మనం కొనుక్కున్నాం కదా వాటర్ ఫిల్టర్. పైన ఒక గొబ్బు ఉంటుంది, కింద ఒక గొబ్బు ఉంటుంది, ఆ కింద ఇంకొకటి ఉంటుంది. ఎందుకు బాబు ఇవన్నీ అంటే పైనుంచి కొన్ని క్రిములు ఏమైనా అలా కిందకు వచ్చేసాయి అనుకో, ఇది పట్టేసుకుంటుంది. ఆ క్రిములు కూడా తప్పించుకొని కిందకు వచ్చేసాయి అనుకోండి, ఇంకో పార్ట్ ఉంటుంది, అది పట్టేసుకుంటుంది. మొత్తం టోటల్ కిందకి ప్యూర్ వాటర్ వస్తుంది కనుక మాది ప్యూరిట్ అంటాడు. అర్థమైందా? కిందకి ఏ వాటర్ వస్తుంది? ప్యూర్ వాటర్ వస్తుంది. కిందకి ప్యూర్ వాటర్ రావాలంటే పైన ఎన్ని ఫిల్టరైజేషన్ పెట్టాడు? మూడు పెట్టాడు. అర్థమైందా? ఆ మూడిట్లో ఎక్కడో ఒక చోట అవి ఫిల్టర్ అయిపోతాయి, ఆ మంచి వాటర్ కిందకి వస్తాయి. అర్థమైందా? అలాగే దేవుడు కూడా మన ఆత్మీయ జీవితంలో ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు, ప్రతిదాన్ని చూస్తూనే ఉన్నాడు, నీ హృదయాన్ని పరిశీలిస్తూనే ఉన్నాడు. ఇదిగో ఎక్కడో చాట నువ్వు ఫిల్టర్ అయిపోతావు, పట్టేసుకుంటాడు, నిన్ను ఆపేస్తాడు, పరలోకానికి నిన్ను వెళ్ళనివ్వడు. ఇప్పుడు ఆలోచించండి, 40 సంవత్సరాల కాలం ఎందుకు పట్టింది అనుకుంటున్నారు? ఇదిగో మళ్ళీ చదవండి, ఆ లాస్ట్ లైన్ చూడండి ఎలాగుందో. ఏమండి, యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీలు 40 సంవత్సరంలో అరణ్యంలోనే ఉండాలి. మాట వినని వాళ్ళంతా అరణ్యంలోనే ఉండాలి. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళటానికి వీలు లేదు. ఆలోచిస్తున్నారా? ప్రియమైన దేవుని వాళ్ళారా, లోకం నుండి మనమంతా వేరయ్యాం, సంఘంలో చేర్చబడ్డాం. సంఘంలో ఉన్నంత మాత్రాన మనం పరలోకానికి వెళ్ళాం. ఫిల్టర్ అక్కడి నుంచి ఇక్కడ ఫిల్టర్ అయ్యి ఫస్ట్ స్టెప్ ఫిల్టర్ అయ్యి ఇక్కడికి వచ్చాం. అర్థమైందా? ఇక్కడ ఫిల్టరైజేషన్ జరుగుతుంది. ఇక్కడ ఎందుకు వారం వాక్యం నేర్పిస్తున్నాం? ఇక్కడ ఎందుకు ప్రార్థనలు పెడుతున్నాం? ఇక్కడ ఎందుకు మరి దేవుని పనిని పెడుతున్నామంటే ఇక్కడ ఫిల్టరైజేషన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ వీటన్నిటిని గట్టిగా పట్టుకుని ఎదిగేవాడు ఉంటాడు. ఇదిగో వీటన్నిటిని మనకు ఎందుకునని పట్టించుకోకుండా నామకార్థ భక్తితో ఉన్న వాళ్ళు ఉంటారు, శనిగే వాళ్ళు ఉంటారు, గొనిగే వాళ్ళు ఉంటారు. ఇక వీళ్ళందరూ ఏమవుతారంటే అలా 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 ఏమండి ఆగిపోతారు. ఎవరు వెళ్తారు అని అంటే ప్రతి దాన్ని చక్కగా దేవుని కోసం ఉపయోగించుకుంటూ పరలోకం వెళ్ళాలని ఆశపడే వాళ్ళే పరలోకానికి వెళ్తారు తప్ప ఇక్కడ ఫిల్టరైజేషన్ జరిగిద్ది. ఇక్కడి నుంచి అందరూ వెళ్ళరు, కొంతమందే
వెళ్తారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఒక కాలేబులా నువ్వు ఆలోచించాలి, ఒక యెహోషువలా నువ్వు ఆలోచించాలి. అర్థమైందా? ఒక కాలేబులా నువ్వు ఆలోచించాలి ఏ సమస్య వచ్చినా, ఒక యెహోషువలా నువ్వు ఆలోచించాలి ఏ సమస్య వచ్చినా. ఇలా దేవుడి గురించి పాజిటివ్గా ఎప్పుడైతే నిర్ణయాలు మీరు తీసుకుంటారో, ఎలాంటి శ్రమలోనైనా ఇక్కడి నుంచి జరిగే ఫిల్టరైజేషన్లో మీరు పరలోకానికి అర్హత సంపాదించుకుంటారు. ఇదిగో వీళ్ళలా ఆలోచిస్తే మాత్రం మిమ్మల్ని బతకనిస్తాడు. ఇది అరణ్యం లాంటిది, మిమ్మల్ని బతకనిస్తాడు. కానీ ఇక్కడి నుంచి మాత్రం పరలోకానికి మాత్రం రానివ్వడు. అర్థమైందండి? ఇక్కడి నుంచి పరలోకానికి అయితే రానివ్వడు. భూమి మీద ఒక దేశం నుండి పాలుతేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళటానికి ఇంతగా దేవుడు నిర్ణయాలు తీసుకుంటుంటే, మరి పరలోకానికి వెళ్ళటానికి ఏ నిర్ణయం తీసుకోడు, ఏమి ఆలోచించడు అనుకుంటే పొరపాటు. ఇదిగో ఇక్కడ సంఘంలో ఫిల్టరైజేషన్ జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పరలోకానికి వెళ్ళరు. లోకంలో ఉన్న వాళ్ళు ఎవరో పరలోకానికి ఒక్కడు కూడా పోడు. లోకంలో ఉన్నవాడు ఎవడో పోడు పరలోకానికి. ఇక్కడ ఉన్న వారిలో మాత్రమే పోతారు. ఇక్కడంటే క్రీస్తు సామ్రాజ్యంలో ఉన్నవాళ్ళు, సత్యాన్ని అంగీకరించిన వాళ్ళు. అర్థమైందా? ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ వెళ్ళరు. ఇది ఒక అరణ్య ప్రయాణం లాంటిది. ఈ అరణ్య ప్రయాణంలో నువ్వు దేవుని కోసం బ్రతికి నిలబడి దేవుడి గురించి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ దేవుని పనిలో కొనసాగితే, జీవితాలను దేవుని కొరకు ఉపయోగించుకోగలిగితే, దేవుని మాటకు లోబడితే వెళ్తావు. అది నాయకులైనా సరే, మామూలుగా విశ్వాసులైనా సరే, ఎవరైనా సరే. ఇక్కడ ఫిల్టరైజేషన్ జరుగుతుంది. ఇక్కడి నుంచి అందరూ వెళ్ళరు, కొంతమందే వెళ్తారు. ఆ కొంతమంది ఎవరు అనేది మనకిప్పుడు తెలియదు. ఈ వాక్యాన్ని బట్టి మనం హృదయ పరిశీలన అనేది మనం చేసుకోవాలి. మనం వెళ్తామా లేదా? వెళ్ళేటట్టుగా లేకపోతే మార్చుకోవాలి. అర్థమైందా? వెళ్ళేటట్టుగా లేకపోతే ఏం చేయాలి? వెళ్ళము అని దేవుని విడిచిపెట్టకూడదు. కానీ వాక్యం ఉంది ఎందుకు అని అంటే మనల్ని మనం సరి చేసుకోవటానికి, మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవటానికే వాక్యం ఉంది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ మాటలను బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, 40 సంవత్సరాల ఈ కాలంలో ఎందుకు 40 సంవత్సరాల కాలం పట్టిందంటే, వాళ్ళందరినీ నశింప చేయటానికి, వాళ్ళని శోధించటానికి, వాళ్ళ హృదయాలు తెలుసుకోవటానికి, నా మాటలు వింటారో లేదో దేవుడు వాళ్ళని ఎగ్జామ్ చేయటానికి మరి దేవుడు ఈ 40 సంవత్సరాల కాలం వాళ్ళకి పెట్టాడు. తప్పు చేసిన క్షమాపణ అడిగితే క్షమించేవాడేమో ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ వాళ్ళు మూర్ఖంగా ఆలోచించటం వలన ఇదిగో ఆ దేశానికి వెళ్లకుండా చేశాడు. అందరూ పోయారు, 2 మాత్రమే పాలుతేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళారు. మరి ఇక్కడి నుంచి ఎవరు వెళ్తారు పరలోకానికి అనేది ఇందులో నుంచి వరుసగా మనం ఆలోచించుకుంటూ పోవాలి. 40 సంవత్సరాల కాలం ఎందుకు పట్టింది అనేది మాత్రం మీకు చెప్పాను. ప్రియమైన దేవుని వల్లరా, ఇశ్రాయేలుల ప్రయాణంలో అందరిని తీసుకెళ్లాలన్నది దేవుని ఉద్దేశం. కానీ అందరూ వెళ్ళేటట్టుగా బ్రతకటం లేదు. కనుక మరి ఎక్కడెక్కడ ఆగిపోతున్నారు, ఎక్కడెక్కడ చెడుగా ఆలోచిస్తున్నారు, ఎక్కడెక్కడ మరి చిన్నగా దేవుని అర్థం చేసుకుంటున్నారు, ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలంటే వాళ్ళతో పాటు మనం కూడా ప్రయాణం చేయాలి. అర్థమైందా? వాళ్ళతో పాటు మనం కూడా ప్రయాణం చేస్తే ఏమండి, మన ప్రయాణంలో ఎక్కడ ఆగిపోతామో మనకు తెలిసిద్ది. వాళ్ళలో ఆగిపోకుండా దాన్ని దాటడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. ఇకపోతే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, 70 మందిగా వెళ్ళిన వాళ్ళు 70 మందిగా ఐగుప్తు దేశానికి వెళ్ళారు. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది. చూడండి ఒకసారి. నిర్గమాకాండము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది అప్పటికే ఏసేపు ఐగుప్తులో ఉండను. వీళ్ళంతా ఐగుప్తు దేశానికి వెళ్తారు. అర్థమైందా? ఐగుప్తు దేశానికి వెళ్తారు. 70 మందిగా వెళ్ళిన వారు కాలు బలం 6 లక్షలు. ఎన్ని లక్షలు? 6 లక్షలు. కాలు బలం కాని వారు సుమారుగా ఎక్స్పెక్టేషన్ 20 lakhs, 20 లక్షలు. నిర్గమాకాండం 12:35 వద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళరా,
70 మందిగా వెళ్ళిన వారు కొన్ని లక్షల మందిగా మారారు. వాళ్ళంతా ఎక్కడున్నారు అని మనం ఆలోచిస్తే, ఈ 70 మంది వెళ్ళినప్పుడు మరి ఫరో రాజు వాళ్ళకుంటూ ఒక ప్రాంతాన్ని అప్పగిస్తాడు. చూడండి, ఆదికాండం 47వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఆదికాండము 47వ అధ్యాయము. ఇవన్నీ రాసుకోవాలి, మీరు ఇంటి దగ్గర రిఫర్ చేయాలి, చదవాలి, బైబిల్ ధ్యానించాలి. ఈ సంవత్సరం మీరు బాగా బైబిల్ చదవాలి, అలా మిమ్మల్ని తీర్చిదిద్దాలి అనుకుంటున్నా. ఏమండి, బాగా చదవాలి బైబిల్, సరేనా? అంటే ఇంకో 40 రోజులు వెళ్ళిపోతారు వాళ్ళు. 40 రోజులు వెళ్ళొచ్చారంటే అర్థం ఏంటి? పారాను అరణ్యంలో దిగిన తర్వాత 40 రోజుల ప్రయాణం వెళ్ళొచ్చేసారు. 40 రోజులు వెళ్ళొచ్చేసారంటే అర్థం ఏంటి? ఇంకా 20-30 రోజుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి, అవునా? కానీ 40 సంవత్సరాల కాలం పట్టింది. ఒకసారి మ్యాప్ చూద్దాం. పారాను అరణ్యం అదిగోండి, అది పారాను అరణ్యం. వీళ్ళు వెళ్ళవలసిన పాడుతేనెలు ప్రపంచ దేశం ఎక్కడ ఉంది? పైన ఉంది, అర్థమైందా? కింద పారాను అరణ్యం చూపించు, అదిగోండి, అది పారాను అరణ్యం. ఆ పైన పాలు తెల్లు ప్రవేశించు దేశం. అంటే ఎన్ని రోజులు వెళ్ళిపోవచ్చు వాళ్ళు? పారాను అరణ్యం నుండి ఎన్ని రోజులు వెళ్ళిపోవచ్చు? సుమారుగా ఒక 20-30 రోజుల్లో వెళ్ళిపోవచ్చు, అంతేనా? అవునండి, ఒక 20 రోజులు వెళ్ళిపోవచ్చు. కానీ ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు. ఓకే, ఆపేసండి. ఎందుకు పట్టిందో చెప్పానుగా. ఏమండి, ఎందుకు పట్టింది చెప్పండి. ఆయన మాటలు వింటారో లేదో హృదయాలను పరిశీలించటానికి. ఎవరైతే వింటారో వాళ్ళక్కడికి వెళ్తారు, ఎవరైతే వినరో వాళ్ళక్కడికి వెళ్ళరు. ఓకే, ఇప్పుడు ఈ 70 మంది వెళ్ళిన తర్వాత ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం. యాకోబు గారు బ్రతికున్న కాలానికి వెళ్తున్నాం. 47వ అధ్యాయం చూడండి. 47వ అధ్యాయం 1వ వచనం. యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరును వారి గొర్రెల మందలతోడు వారి పశువులతోనూ వారికి కలిగిన వాటంతటితోనూ కానాను దేశం నుండి వచ్చి గోషేల్లో ఉన్నారు అని తెలియజేస్తాడు. ఎప్పుడైతే అలా తెలియజేస్తాడో తన సహోదరులందరూ 5గురిని వెంట పెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షం ముందు ఉంచుతాడు. అప్పుడు ఫరో అడుగుతాడు, ఏం చేస్తారయ్యా, మీ వృత్తి ఏంటి, మీ పని ఏంటి అని అడుగుతాడు. ఏముందయ్యా, మా పని ఫస్ట్ నుంచి కూడా గొర్రెలను మేపుకునే వాళ్ళం అని చెప్తారు. అలా చెప్పిన తర్వాత అయితే ఒక పని చేయండి, మా గొర్రెలు కూడా ఉన్నాయి, అవి కూడా గాయండి అంటాడు. అర్థమైందా? అదంతా అయిపోయిన తర్వాత 10వ వచనం చూడండి. యాకోబు ఫరోని దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోతాడు. చూడండి, ఫరోని ఎవరు దీవించారు? 7వ వచనం చూడండి. 7వ వచనం. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపల తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోని దీవించెను. ఒక దైవ సేవకుడు ఒక చక్రవర్తిని, ఒక రాజుని ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. ఇప్పుడు మనం వాళ్ళు రాగానే గడగడ ఎమ్మెల్యే, అమ్మో బాబు ఎమ్మెల్యే అంటాడు. ఎంపీ. అదే జైశాల్ గారు అయితే మన కర్ణాటక మంత్రి వచ్చి పాదాభివందనం చేసి నాకు ఎంత సంతోషం వేసిందంటే, ఒకప్పుడు చరిత్ర మళ్ళీ తిరగబడుతుంది. ఒకప్పుడు చరిత్ర నిజంగా దైవ సేవకులు అంటే గడగడలాడేవాళ్ళు. ఒకప్పుడు దేవుని సేవ చేసేవాళ్ళంటే వణికిపోయేవాళ్ళు. బాబోయ్, వీళ్ళని మనం ఏమనకూడదు, వీళ్ళు మంచివాళ్ళు, వీరు గొప్పవాళ్ళు, జ్ఞానవంతులని. కానీ ఈరోజు క్రైస్తవ్యం అలా లేదు. ఎందుకంటే వాళ్ళ మోచేతి కింద నీళ్లు త్రాగటానికి సిద్ధపడిన వాళ్ళు, ఇంకా వాళ్ళకి విలువే ఉంటుంది చెప్పండి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, నిజంగా మొన్న కర్ణాటక మంత్రి వచ్చి కింద పాదాభివందనం చేసి లేకపోవట్లేదు.
అర్థమైందా? మాట్లాడితే పాదాభివందనం చేస్తున్నాడు. కింద మెట్లు ఎక్కేటప్పుడు ఒకసారి చేశాడు, మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళేటప్పుడు ఒకసారి. ఆయన భార్య ఇద్దరు. నిజంగా చాలా సంతోషం వేసింది. వీళ్ళు గుర్తుకొచ్చారు. నిజంగా ఒకప్పుడు దైవ సేవకులు అంటే అది పవర్. అర్థమైందండి? ప్రియమైన దేవుని వాళ్ళారా, యాకోబు ఎవరిని దీవించాడు? ఫరోని దీవించాడు. యాకోబు ఫరోని దీవించి ఆ తర్వాత చూడండి 10వ వచనంలో, 10వ వచనం, ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయిను. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశములో రామశేషను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. ఈ గోషేను దగ్గరలో ఉండే ప్రాంతమే రామశేషు అనేటువంటి ప్రాంతం. అర్థమైందండి? ఈ గోషేను దగ్గరలో ఉండే ప్రాంతమే రామశేషు అనే ప్రాంతం. ఈ గోషేను ప్రాంతానికి దగ్గరలో రామశేషు అనే మంచి ప్రదేశం ఉందట. ఐగుప్తులో అది ఎలాంటి ప్రదేశము? మంచి ప్రదేశం, మంచి ప్లేస్. ఏమంటే మంచి ప్లేస్ కావాలండి అంట. మనం కూడా స్థలం కొనేటప్పుడు ఏమంటాం? రోడ్డు పోటీ, తర్వాత ఇంకోటి ఏంటిది, క్రాస్ కట్టింగ్లు అంట. క్రాస్ కట్టింగ్లు, తర్వాత ఏ ఉంటాయి కండి ఆక్రమించుకున్నాయి, ఏమంటారు అట్లని? పోరంబోకు. పేరే పోరంబోకు అట. ఏమండి? ఇవి తీసుకోం కదా, తొందరగా ఆలోచిస్తాం. మంచి రిజిస్ట్రేషన్ ప్లేస్, అన్నీ నీళ్ళు ఉండాలి, కరెంట్ ఉండాలి, రోడ్లు ఉండాలి, అన్నీ చక్కగా ఉండాలి. ఎక్కడ ఉంది ఆ ప్లేస్ కొనుక్కుంటాం. రాజు కూడా, ఫరో రాజు కూడా ఏమనుకున్నాడంటే, అమ్మో యోసేపు కుటుంబానికి మంచి ప్లేస్ ఇవ్వాలనుకొని రామశేషు అనేటువంటి ప్రాంతాన్ని వాళ్ళ ప్రజలకి స్వాస్థ్యంగా ఇస్తాడు. ఏమండి? ఇప్పుడు వాళ్ళు అక్కడ అభివృద్ధి చెందుతారు. 70 మందిగా వెళ్ళిన వాళ్ళు లక్షల మంది ప్రజలు అవుతారు. అలాగా మరి తెగుళ్ళు వస్తాయి. ఐగుప్తు దేశంలో తెగుళ్ళన్నీ అయిపోతాయి. లాస్ట్ శిక్ష ఏంటంటే ఐగుప్తు దేశానికి, ఆ దేశంలో ప్రతి తొలిచూలి బిడ్డ, మొదటి కొడుకు, ప్రతి తొలిచూలి బిడ్డ ఆడైన మగైన చచ్చిపోవాలి. అది దేవుడు వాళ్ళకిచ్చిన శాపం. ఏమండి? అలా ఆ శాపం వారి జీవితంలో నెరవేరింది. ఆ తర్వాత ఇక వీళ్ళు బయలుదేరుతారు. నిర్గమాకాండం రండి. నిర్గమాకాండం 12వ అధ్యాయము 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేళ్ళు రామశేషు నుండి, చూసారా ఎక్కడి నుంచి బయలుదేరారు వీళ్ళు? ఇందాక వాళ్ళకి ఏ ప్రాంతం ఇచ్చాడు ఫరో రాజు? రామశేషు. అదే అక్కడే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళు వ్యాప్తించారు. అలా వ్యాపించిన తర్వాత లక్షల మంది ప్రజానికం బయలుదేరుతారు. రామశేషు నుండి బయలుదేరుతారు. రామశేషు నుండి సుకోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు. అర్థమైందా? వీళ్ళెవరు? మళ్ళీ వీరులు అంటే ముసలోళ్ళు కూడా తీసేయాలి మరి. అవును, అంతే కదా మరి. 6 లక్షల్లో నుంచి ఎవరిని తీసేయాలి? పిల్లల్ని తీసేయాలి, ముసలి వాళ్ళని కూడా తీసేయాలి. అర్థమైందండి? 6 లక్షల వీరులు కాల్బలం అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప. బాబోయ్, మనం మొన్న 40 మంది పోతేనే గందరగోళంగా ఉంది. ఎవరు సీట్ ఎక్కడో అర్థం కాదు, ఎవరు భర్త ఎక్కడో అర్థం కాదు. 6 లక్షల మంది. మళ్ళీ 6 లక్షల మంది కాదు, చాలామంది. ఏమండి? 6 లక్షల మంది కాదు, చాలామంది. ఇన్ని లక్షల మంది. మళ్ళీ వీటితో పాటు ఏమేమి ఉన్నాయి వీళ్ళకి? మళ్ళీ గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మంద వారితో కూడా బయలుదేరును. వారు ఐగుప్తు నుండి తెచ్చిన
పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడిన తడువు చెయ్యి లేకపోయారు కనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారం సిద్ధపరచుకొని ఉండలేదు. ఈ సుక్కోతు దగ్గరికి రాగానే వాళ్ళు ఏం చేశారంటే పస్కాను ఆచరించారు. ఏమండి 41 ఆ 435 సంవత్సరాలు వాళ్ళు ఇస్రాయేల్ ఉన్న కాలం చెప్తున్నారు చూడు. 40 వచనంలో ఇస్రాయేల్ ఐగుప్తులో నివసించిన కాలం ఎంత? ఇస్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలం ఎంత? 430 సంవత్సరములు. 41 ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగింది ఏంటంటే ఆదినమందు యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశం నుండి బయలుదేరిపోయాను. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటకు రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరించదగిన రాత్రి. ఇశ్రాయేలులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరించదగిన రాత్రి ఇదే. మరి యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను కూర్చిన కట్టడా. పస్కా అంటే మీకు తెలుసు కదా ఏమండి. మరి అక్కడ జరిగినటువంటి సంహారం, గొర్రెపిల్ల రక్తంతో వాళ్ళ గుమ్మాలని రక్తంతో ముద్ర వేసినప్పుడు సంహారకు దూత వాళ్ళని నశింప చేయకపోవటం, వాళ్ళు బయలుదేరిన రాత్రి, ఇదంతా గుర్తు చేసేదే పస్కా పండుగ. కనుక వీళ్ళు రామశేషు నుండి ఎక్కడికి బయలుదేరారు? సుక్కోతుకు బయలుదేరారు. అలా సుక్కోతుకు బయలుదేరిన తర్వాత వాళ్ళు ఆ సుక్కోతులో పస్కా పండుగను ఏం చేశారు? ఆచరించారు. అర్థమైందా? బయలుదేరాం మనం కూడా. ఎక్కడి నుంచి? రామశేషు ఎక్కడుందో చూపించాను. గోషేను, తర్వాత దాని దగ్గరలో ఉన్న రామశేషు ఉందా? గోషేను. ఓకే, రామశేషు ఉందా? పైన రామశేషు ఉంది. సుక్కోతు పక్కనే ఉంచండి. అదిగోండి, చూపించండి. గీతలాగా చూపించండి వాళ్ళకి. అదిగోండి, అక్కడికి వచ్చేసారు. ఆ రామశేషు నుండి సుక్కోతుకు కనపడుతుందా మీకు అందరికీ? నాకు కనపడలేదు, అందుకని. మీకు కనపడిందా? రామశేషు నుండి సుక్కోతుకు వచ్చిన తర్వాత ఆ సుక్కోతులో వాళ్ళు ఏం ఆచరించారు? పస్కాను ఆచరించారు. ఓకే, పస్కా పండుగ. ఆ పస్కా పండుగను సూచిస్తూ క్రీస్తు వారి బలి జరిగింది కొత్త నిబంధనకు రాగానే. మీకు అందరూ తెలుసు. ఆ పస్కా గొర్రెపిల్లలాగా యేసుక్రీస్తు వారు కూడా ఇశ్రాయేలును రక్షించటానికి, మరి గొర్రె పిల్లలు ఎలాగైతే బలై వాటి రక్తంతో వారి గుమ్మాలకు గుర్తుగా పెట్టి సంహారకుల నుండి ఎలాగైతే రక్షించబడ్డారో, అర్థమైందా? అలాగే యేసుక్రీస్తు వారి బలిని పస్కా బలితో పోలుస్తూ యేసుక్రీస్తు వారి బలి కూడా అదే టైంలో, పస్కా పండుగను ఆచరిస్తున్న అదే టైంలో యేసుక్రీస్తు వారి బలి కూడా జరిగింది. దానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు వారి బలి జరిగింది. యేసుక్రీస్తు వారి బలిని గుర్తు చేయటానికే పస్కా పండుగ అనే దాన్ని దేవుడు వాళ్ళకి పెట్టాడు. అంతేగాని తిని కూర్చోడానికి కాదు. యేసుక్రీస్తు వారి బలి గురించే పస్కా పండుగని పెట్టాడు. ఆ బలి జరిగిపోయింది. ఇప్పుడు పస్కా పండుగతో మనకు సంబంధం లేదు. అర్థమైందా? పస్కా పండుగ మనకు ఎందుకు లేదంటే, పస్కా పండుగ ఏర్పరచబడిందే యేసుక్రీస్తు వారి బలికి సాదృశ్యంగా. యేసుక్రీస్తు వారి బలే అయిపోయినప్పుడు ఇక మనకు పస్కా పండుగతో సంబంధం లేదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎక్కడ వీళ్ళు మొట్టమొదటిగా పస్కా పండుగను ఆచరించారు అని మనం ఆలోచిస్తే సుక్కోతు అనేటువంటి ప్రాంతాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సరేనా? అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంతటితో ఆపుదాం. లాస్ట్గా సంఖ్యాకాండం ఒకసారి చూద్దాం. ఆ ప్రయాణం మొత్తం మ్యాప్ మొత్తం ఎక్కడ ఉంటుంది చూడండి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం సంఖ్యాకాండము 33వ అధ్యాయం సంఖ్యాకాండము 33వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ టైం కూడా చెప్తున్నాడు చూడండి. టైం కూడా చెప్తున్నాడు, కాలం కూడా చెప్తున్నాడు. ఇక్కడ మొదటి నెల
15వ దినమున వారు రామశేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూరులను అందరినీ ఐగుప్తులు పాతిపెట్టుచుండగా. అబ్బా, చూసారా? ఒక పక్క ఐగుప్తులు ఏం చేస్తున్నారు? చనిపోయిన బిడ్డల్ని మోసుకుంటూ వెళ్ళి పాతి పెడుతుంటే వీళ్ళు మాత్రం చూడండి వీళ్ళు ఎలాగెళ్ళారో. ఇశ్రాయేలీలు ఐగుప్తులు అందరి కన్నుల ఎదుట మా చేత ఎలాంటి వెట్టి చాకిరి చేయించారండి వాళ్ళు. పాపం అంటానికి లేదు అక్కడ. భయంకరమైన వెట్టి చాకిరి చేయించారు ఇశ్రాయేలు చేత. భయంకరమైన వెట్టి చాకిరి ఏమండి. ఐగుప్తులందరూ భయంకరమైన బానిసత్వపు అణగద్రొక్కే విషయంలో ఇశ్రాయేల్ను చాలా కఠినంగా అణగద్రొక్కుతూ బానిసలుగా చూస్తున్నారు. ఇదిగో వాళ్ళందరూ ఏడుస్తుంటే, ఎవరెవరైతే అణిచాలి అనుకున్నారో, ఎవరెవరైతే కాళ్ళ కింద పెట్టుకున్నారో, ఇదిగో వాళ్ళందరూ ఏడుస్తుంటే దేవుడు ఏం చేశాడు వాళ్ళని? ఏమండి, దేవుడు ఏం చేశాడు వాళ్ళని? ఎవరినైతే అణచాలనుకున్నారో, ఎవరినైతే అణిచివేశారో, ఎవరినైతే బానిసలుగా చూశారో, ఎవరినైతే హేళన చేశారో, ఎవరికైతే తిండి లేదో, ఎవరికైతే సరైన వసతులు లేవో, ఇగో వాళ్ళందరినీ దేవుడు విజయోత్సవంతో ఆ దేశం నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? బయటికి రప్పిస్తున్నాడు. వాళ్ళందరూ బాగున్నారా అంటే వాళ్ళందరూ ఏడుపుతో ఉన్నారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందా? ఐగుప్తులు ఏం చేస్తున్నారంట? పాతి పెట్టుచుండగా వాళ్ళ పిల్లల్ని పాతి పెడుతున్నారు. ఎన్ని శవాలండి బాబు, ఎన్ని శవాలు! వాళ్ళ పిల్లల్ని పాతి పెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులు అందరి కన్నుల ఎదుట జయోత్సవముతో బయలుదేరి వచ్చిరి. అప్పుడు ఐగుప్తుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇశ్రాయేలు రామశేసుల నుండి బయలుదేరి సుకోతులో దిగిరి. ఓకే, మరి ఇంతటితో ముగించుకొని మిగిలిన భాగాన్ని వచ్చేవారం చెప్పుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మీ పిల్లలతో ఈ మాటలు చెప్పాను తండ్రి. వాళ్ళ ప్రయాణం మా ప్రయాణం ఒకటే. వాళ్ళు 40 సంవత్సరాలు చేశారు, అన్ని సంవత్సరాలు మేము చేస్తామో లేదో తెలియదు. వారిలో వీరులలో 2 మాత్రమే వెళ్ళారు తండ్రి. మాలో ఎంతమంది వెళ్తారో తెలియదు. ఇక్కడున్న మేమంతా వెళ్ళాలనే కోరికతోనే ఇక్కడికి వచ్చాం. మా జీవితాలలో మీ వాక్యానికి విలువ ఇవ్వవలసిన సమయంలో, మీ మాటలకు లోబడవలసిన సమయంలో లోబడకపోతే మాత్రం కఠినంగా శిక్షించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఈ మాటలను బట్టి ప్రేరేపితులమై మా జీవితాలలో మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం కన్న తండ్రి, ఆమేన్.